లడ్లు చేసుకున్నామండి. ఈ లడ్లు నేను ఇప్పుడు దేవుడికి కూడా పెడుతూ ఉన్నాను. ఈ పండగ కాబట్టి ఈ లడ్డు చేసుకున్నాము. ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. దేవుడికి కూడా పెట్టుకుంటున్నాము మేము ఆ లడ్డుని. లడ్డు అయితే తయారైపోయిందండి. పండక్కి లడ్లు చేసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. అరిసెలు కూడా చేసాము, అలాగే కొంచెము బూందీ కూడా చేసాము. బూందీ అంటే మనము మిక్సర్ అండి, బూందీ మిక్సర్ చేసుకున్నాము కొంచెము. ఇప్పుడు లడ్డు ఏ విధంగా చేసేది మీకు నేను చూపిస్తున్నాను. లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకటి టేస్ట్ చేసి చూస్తాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది, సూపర్, మాటలు లేవు. ఇప్పుడు మొదటగా చక్కెరని పాకం పట్టుకుందాము. 1 గ్లాసు చక్కెర తీసుకుంటే 1 గ్లాసు శనగపిండి తీసుకుంటామండి. 1 గ్లాస్ చక్కెరకి 1/4 గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకం అయితే పట్టుకోవాలి. ఫస్ట్ పాకం ఈ విధంగా పట్టుకోవాలండి. చూడండి, పాకాన్ని చూపిస్తాను. ఆ విధంగా నిలిచిపోవాలి. చూశారు కదా, ఆ విధంగా చెయ్యి ఈ విధంగా అంటే పాకము నిలిచిపోతుంది. ఆ విధంగా పాకం అయితే తీగ పాకం రావాలి. ఇప్పుడు పాకం చేసి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెము పచ్చకర్పూరము, యాలకుల పొడి ఆ 2 పౌడర్ చేసి దాన్ని కూడా వేసి బాగా కలిపి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనము శనగపిండిని కొంచెం సోడా ఉప్పేసి ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఈ విధంగా జారుగా అయితే కలుపుకోవాలండి. కొంచెం సోడా ఉప్పు వేసి ఈ విధంగా జారుగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ పోసి బాగా కాలాలండి. ఆయిల్ మాత్రము బాగా తెల్లాలి. ఆయిల్ బాగా కాలిన తర్వాతే మనము బూందీని వేసుకోవాలి. మెయిన్గా మనకు బూందీ వేసుకునేది ఇటువంటి గెరిటె అయితే దొరుకుతుంది. ఏ షాపులో అడిగినా బూందీ గెంటె అని అడిగితే ఇస్తారండి. ఈ బూందీ గెంటె తప్పనిసరిగా కావాలి. ఇటువంటి బూందీ గెంటెలో ఆ పిండిని వేసి మనము ఈ విధంగా ఆ చిల్లుల్లో నుంచి చిన్న చిన్నగా పడేటట్టు చూసుకోవాలి. చూశారు కదా, అప్పుడే మనకు పూస సరిగ్గా వస్తుంది. ఇప్పుడు లైట్గా వేయించుకోవాలి. మరీ ఎర్రంగా అయితే వేయించకూడదు. లైట్గా కొంచెము అలా ఎత్తుతూ ఉంటే మనకు సౌండ్ వస్తుంది. లైట్గా సౌండ్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా నల్లగా అయితే వేయించొద్దండి. లైట్గా కాల్చుకోవాలి ఈ బూందీని. కానీ మంట మాత్రం ఎక్కువ మంట పెట్టి హై ఫ్లేమ్లోనే మీరు బూందీ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా సలసల కాలిన ఆయిల్లోనే మనము బూందీ వేయాలి. బూందీ వేసిన వెంటనే మనకు తొందరగా బూందీ కాలిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మీకు చిన్నగా చూపిస్తున్నాను బూందీ ఏ విధంగా కాల్చుకునేది. ఇప్పుడు మళ్ళీ మొత్తము శనగపిండిని మనం ఈ విధంగా వేసేసుకోవాలండి. మొత్తం శనగపిండిని మనము 1 గ్లాసు చక్కెరకి 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాము, అంతే కొలత. పక్కన జీరాలో మనము ఈ బూందీని తీసి వేస్తూ ఉండాలి. అంతేనండి. అది అయిపోయిన తర్వాత మనము ద్రాక్ష, జీడిపప్పు వేయించుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బూందీని మనము తీసేసినామండి. ఇప్పుడు తీసేసి మొత్తం జీరాలో కలిపేసి బాగా కలిపేసి తర్వాత మనము జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. చూడండి, ఈ కిస్మిస్ని ఇదే బాండెట్లో ఈ విధంగా లైట్గా దోరగా వేయించుకొని అవి కూడా పక్కన మనం పెట్టుకొని మిశ్రమాలు అయితే వేసాము.
అలాగే ఇది కూడా బాగా కలిపేసి జీడిపప్పు కూడా అదే మాదిరి కొంచెం కొంచెం వేయించుకొని లైట్గా దోరగా వేయించి అవి కూడా బూందీలు అయితే వేసుకున్నాం. ఈ విధంగా లైట్గా దోరగా వేయించుకోండి, మరీ నల్లగా వేయించొద్దు. ఇవంతా కొంచెము చిన్న మంటలోనే పెట్టేసి మనము జస్ట్ వేయించేసి లడ్డులు అయితే వేసుకోవాలి. ఇవి వేస్తేనే బాగా టేస్టు. జీడిపప్పు ఒక్కొక్క లడ్డుకి 2-3 జీడిపప్పులు తగిలితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కిస్మిస్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం జీడిపప్పుని మనం వేయించేసుకొని బూందీలు అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి పైకి కిందకి బాగా లడ్డునైతే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి అంతా బాగా కిందకి పైకి బాగా కలపండి. ఎలా కలపాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బాగా పైకి కిందకి ఈ విధంగా బాగా కలపాలి. దీంట్లో తీసుకొని బాగా కలపండి. ఇది 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కింద కూర్చొని బాగా కలుపుకోండి. అప్పుడు ఇంకా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనము లడ్డులు అయితే చేసుకోవాలి. అంతేనండి, లడ్డు చాలా ఈజీ, అందరూ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ పండగకి మీరు కూడా చేసుకోండి, అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాను. చాలా ఈజీ లడ్డు చేయడం మాత్రం. లడ్డు చేసే గింటి ఉంటే చాలు, మనం లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయి లడ్డులు, మాత్రం చాలా బాగా వచ్చాయి. మేమందరం కలిసి లడ్డు అయితే చేసేసాము. మీరు కూడా ఈ పండగకి లడ్డులు చేసుకోండి. మేము అరిసెలు, లడ్లు, కారాసు, ఉప్పు చెక్కలు, మురుకులు అన్నీ చేసుకున్నాము. మీరందరూ కూడా ఈ పండగ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో, చాలా మృదువుగా, చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి ఎంత బాగా స్మూత్గా లడ్డు అయితే మనము ఎట్ట ఒత్తితే అలాగ లడ్డు అయితే అయిపోతుంది. చూడండి పాకం కరెక్ట్గా అమ్మిందంటే లడ్డు కరెక్ట్గా వస్తుంది. మొదటి 2 లడ్లు అయితే దేవుడికి పెట్టేశాము. ఇప్పుడు నేను కూడా ఒకటి టేస్ట్ చూడబోతున్నాను. సూపర్గా ఉన్నాయండి లడ్లు మాత్రం, సూపరే సూపర్.